ఏంటి సార్ మీరు చెప్పేది? ఈ మౌంట్ హిల్స్ గురించి తెలిసే మాట్లాడుతున్నారా? ఆమె చనిపోయి దాదాపు 10 ఏళ్ళవుతుంది అంటున్న ఆ ఆఫీసర్ని చూస్తూ, మీకేమన్నా మతిపోయిందా? రాత్రి తనతో మాట్లాడాను, నాతో స్పెండ్ చేస్తావా అని కూడా అడిగింది. మీరేమో ఆమె చనిపోయి 10 ఏళ్ళవుతుంది అంటున్నారు. ఏది నమ్మాలి అంటూ తల పట్టుకున్న విన్సెంట్ భుజంపైన చెయ్యి పెట్టి, మీరు ఒకసారి నాతో రాగలరా అంటున్న అతనికి ఎదురు చెప్పకుండా అతన్ని అనుసరించాడు. ఇది చూడండి, 10 సంవత్సరాల క్రితం ఈ కేస్ ఫైల్ అంటూ ఒక ఫైలు అతనికి అందించాడు. దానిని తీసుకున్న అతను అది ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఫోటో చూసి అదిరిపోయాడు. అచ్చు గుద్దినట్లు రాత్రి తను చూసిన ఆమెనే కేస్ ఫైల్ చదివాడు. 10 సంవత్సరాల క్రితం ఆమెని ఆమె భర్తే కిరాతకంగా ముక్కలు ముక్కలు నరికి చంపినట్లు కేస్ ఫైల్ అయి ఉంది. అది అతనికి ఇచ్చి ఇది ఎలా జరిగిందంటూ అడిగేసరికి అతను చెప్పడం ప్రారంభించాడు. ఆమె పేరు మోహిని. చాలా అందగత్తె, కానీ పేద కుటుంబం నుండి రావడం వలన ఈ మౌంట్ హిల్స్ ఓనర్ అప్పటికే ఆమె కంటే వయసులో 2 పదుల వయసు ఎక్కువే. ఎలాగో వారింటి వారిని ఒప్పించి మోహినిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ఎప్పుడు వ్యాపారం అంటూ అర్ధరాత్రులు ఇంటికొచ్చేవాడు. తూతూ మంత్రంగా తన పని కానిచ్చేవాడు. అసలే వయసులో ఉన్న ఆమె కోరికలతో రగిలిపోయేది. అయినా ఏ రోజు ఆమె తప్పుగా ప్రవర్తించేది కాదు. కానీ ఒకరోజు మౌంట్ హిల్స్లో పనిచేసే జాక్ అనే అతను ఆ ఇంటి బాత్రూమ్ పైన రిపేర్ కోసం వచ్చాడు. అతను అందగాడు, చాలా మాటకారి. ఆ పైన రిపేర్ అయ్యేలోపు ఆమె గురించి లోతుగా తెలుసుకున్న అతను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె కూడా అతని ప్రేమకు బానిస అయింది. అలా వాళ్ళు శరీరంగా ఒకటయ్యారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. అలా చాలా రోజులుగా జరుగుతుంది. ఈ విషయం మోహిని భర్తకు తెలిసింది. అతను పథకం వేసి అవకాశం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు జాక్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. తను తన ఇంటిలోకి వెళ్ళడంతో కొంతసేపు ఆగి నెమ్మదిగా వెనక ద్వారం గుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు మంచి మూడ్లో ఉన్నారు. అతని రాకను గమనించలేదు. అతను చేతిలో ఉన్న గొడ్డలితో జాక్ని నరకబోతుండగా చూసిన మోహిని అతన్ని పక్కకు తోసేసింది. దాంతో ఆ గొడ్డలి వేటు ఆమె బలి అయింది. అతని ఆవేశం ఆమెని ముక్కలు చేసేంతవరకు ఆగలేదు. ఇప్పటికీ జాక్ జాడలేదు. అందరూ అతనే చంపేసి ఉంటారు అని అనుకున్నారు. కానీ జరిగిన తర్వాత మౌంట్ హిల్ ఓనరే అలాగా చంపబడ్డాడు. అలా ఈ మౌంట్ హిల్ మూతబడింది. చివరకు మీ చేతికొచ్చింది అంటూ ముగించాడు ఆఫీసర్. అవన్నీ విన్న విన్సెంట్ నమ్మకం లేనట్లు తల విదిలించాడు. రాత్రి మంచి నిద్రలో ఉన్న విన్సెంట్కి తన మీద ఎవరో ఉన్నట్లు అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచాడు. తన మీద ఒంటిపో నూలు కూడా లేదు. తనపై కూర్చున్న ఆమె ముఖాన్ని తేరిపాగా చూశాడు. ఆమె తనకు అంతకుముందు చూసిన మాట్లాడిన మౌంట్ హిల్ ఓనర్ భార్య మోహిని. ఆమెను చూడగానే అతనిలో చిన్నగా భయం కలిగింది. అతను ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. నన్ను చూసి భయమేలా? కోరి వచ్చిన మగవను వద్దనుకోవడం అవివేకం అవుతుంది అంటూ అతన్ని ఆక్రమిస్తూ ముందుకు జరుగుతుంది. ఆమె చర్యలకు ఒళ్ళంతా మత్తులోకి జారిపోతుంది. అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతున్నాడు. ఆమె అతన్ని పూర్తిగా వశం చేసుకుంది. అతను ముద్దు చేస్తూనే అమాంతం తన భయంకరమైన పళ్ళను విన్సెంట్ గొంతులోకి దింపింది. అతను విలవిలలాడుతున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థం కావాలంటే పార్ట్ 1 చూసిన తర్వాత దీన్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.